ఎన్నో తవ్వకాలు జరిపిన తర్వాత ఎట్టకేలకు భారత పురాతత్వ శాస్త్రవేత్తలకు కర్ణుడి రథచక్రం దొరికింది. ఇది 5000 సంవత్సరాలకు ముందు మహాభారత యుద్ధ సమయంలో ఇరుక్కుపోయింది. అసలు దీని వెనుకున్న రహస్యమేంటి? మహాభారతం అనే పేరు వినగానే మన కళ్ళ ముందు కురుక్షేత్ర మైదానం, అర్జునుడు మరియు శ్రీకృష్ణ భగవానుడి గీతోపదేశం, అలాగే కర్ణుడి అద్భుతమైన పరాక్రమం గురించి గుర్తుకు వస్తాయి. కానీ మహాభారతంలోని ఒక భాగం వాస్తవంగా మారి మన ముందుకు వచ్చింది. మరి మీరు నమ్ముతారా? మహాభారతం కట్టుకథ కాదు అని నిజంగా జరిగిందనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. దానిపై ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇక విషయంలోకి వెళ్తే, బాగ్పాట్ కి చెందిన సినౌలి గ్రామంలో దొరికిన ఈ వస్తువు పురాతత్వ శాస్త్రవేత్తలను అలాగే వైజ్ఞానికులను ఆశ్చర్యపరిచింది. అసలు కర్ణుడి రథచక్రంతో పోల్చి చూసే వస్తువు ఏం దొరికింది? ఈ రహస్యం వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకుందాం పదండి. 2018-19లో ఉత్తరప్రదేశ్లోని బాగ్పాట్ జిల్లాకి చెందిన ఒక చిన్న గ్రామం సినౌలి. అక్కడ కొంతమంది రైతులు తమ భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ భూమిలో పంట పండించాలనుకున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు మహాభారతానికి సంబంధించిన కొన్ని రహస్యాలను బయటకు తీయబోతున్నారని. అది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయబోతోంది. ఒక పొలంలో ఉన్నట్టుండి చాలా రాగి పలకలు మరియు వాటితో పాటు బంగారు నాణాలు కూడా బయటపడ్డాయి. మెల్లగా ఈ విషయం పూర్తిగా గ్రామం అంతటా వ్యాపించింది. దాని గురించి భారతీయ పురాతత్వ విభాగం అంటే ఏఎస్ఐకి తెలిసినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడ తవ్వకాల సమయంలో దొరికిన వస్తువులు ఇతిహాసకారులను మరియు వైజ్ఞానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ తవ్వకాల్లో 5000 సంవత్సరాల పురాతనమైన, 2000 సంవత్సరాల పురాతనమైన చాలా వెలకట్టలేని మరియు పౌరాణిక వస్తువులు దొరికాయి. కానీ ఆ తవ్వకాల్లో దొరికిన అన్నింటికంటే ప్రత్యేకమైన వస్తువు ఒక ప్రాచీనమైన రథం. ఆ రథంతో పాటు ఒక చక్రం ఉంది. దాని ఆకృతి చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న తలెత్తింది. ఇది సూర్యపుత్రుడు కర్ణుడి రథచక్రమా, లేక అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించి ఎంతో మంది కౌరవులను నాశనం చేయడానికి సహాయపడిన చక్రమా అని. ఇక ఈ ప్రశ్నే వైజ్ఞానికులను ఇంకా లోతుగా తవ్వేలా చేసింది. ఈ రథంతో పాటు అక్కడ ఇంకా చాలా వస్తువులు దొరికాయి. రాగి అస్త్రశస్త్రాలు, ప్రాచీన సమాధులు లాంటివి. ఏఎస్ఐ టీం చెప్పేదాని ప్రకారం ఇది ఒక శ్మశానం. ఇక్కడ తరచుగా జనాలను పూడ్చిపెట్టడం లేదా కాల్చడం జరిగేది. ఎందుకంటే ఇక్కడ చాలా సమాధులు ఎలా దొరికాయంటే వాటి లోపల శవపేటికలు కూడా ఉన్నాయి. ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, చాలా మంది జనాలు ఇది కర్ణుడి రథచక్రమా అని అడిగినప్పుడు ఈ ప్రశ్న వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని వెనుకున్న కథ మీ అందరికీ తెలుసు. మహాభారతానికి సంబంధించిన ఒక ప్రసిద్ధి చెందిన దృశ్యంలో కర్ణుడి రథం కురుక్షేత్ర మైదానంలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు రథం నుండి దిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు అతన్ని సంహరించాడు. మహాభారతం జరిగి దాదాపు 5000 సంవత్సరాల తర్వాత ఈ రోజు బాగ్పాట్ లో తవ్వకాల సమయంలో ఈ రథం దొరికినప్పుడు జనాలు ఇది కర్ణుడి రథమే అని గట్టిగా నమ్మారు. సినౌలికి సంబంధించిన ఈ తవ్వకాల్లో ఏఎస్ఐ టీంకి 3 రథాలు దొరికాయి. జనాలు ఇలా నమ్మడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే, ఈ రథచక్రం రాగి మరియు చెక్కతో తయారు చేయబడి ఉంది. అలాగే దీని డిజైన్ కూడా సరిగ్గా మహాభారత కాలానికి సంబంధించిన వాహనాలతో మ్యాచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.